దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి అడిగితే దేవుడు తీసేస్తాడు. దేవుడు జీవితంలో ముళ్ళు తీసేస్తాడు. ఇది పాస్టర్లు చేసే ప్రార్థనల వలన, పాస్టర్ గారు ఇచ్చేటువంటి నూనె వలన పోయేది కాదు. అది నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. నీ విశ్వాసమే నీ జీవితంలో ముళ్ళు తీసేస్తుంది. నీ జీవితంలో ఉన్నటువంటి పాపాలు కానీ, నీ జీవితంలో ఉన్నటువంటి శ్రమలు కానీ, నీ జీవితంలో ఉన్నటువంటి బాధలు కానీ తీసేది ఏంటిదంట? ఈ విశ్వాసం చేసే ప్రార్థన, విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అటువంటి విశ్వాసంతో మనం కూడా ఈ దినం నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిలాగా, జీవితంలో నెలకు ఒక్కరోజైనా కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిలాగా మనం ఉండాలని చెప్పి మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు దేవా. నాయన ఈ సమయంలో తండ్రి ఇంతవరకు క్రమంగా జరిగించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నన్ను మీ నోటి ఊరుగా వాడుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యాన్ని దేవా బిడ్డలు విడిచిపెట్టే వారిలా కాకుండా తండ్రి వారి హృదయంలో భద్రపట్టుకొని ప్రభావ వాక్యానుసారంగా జీవితాన్ని జీవించేటట్టుగా ఉండడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. నాయన ఏ విధంగా తండ్రి ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేయాలి దేవా, అటు రీతిగా తండ్రి అటువంటి వాక్యంతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇప్పుడు నుంచైనా కానీ తండ్రి గత సంవత్సరం ప్రభా 2024 సంవత్సరం అయిపోవస్తుంది దేవా. ఈ సంవత్సరం అంతా మేము ఎట్లా బ్రతికామో తండ్రి, ఎట్లా జీవించామో తండ్రి, అటువంటి జీవితాన్ని మేము వదిలేసి ప్రభా, అటువంటి రోత జీవితాన్ని మేము వదిలేసి తండ్రి, అటువంటి పాపపు జీవితాన్ని మేము వదిలేసి దేవా, అటువంటి రోత పాప జీవితాన్ని మేము వదిలేసి తండ్రి పరిశుద్ధులుగా నీ సన్నిధిలో 2025లో జీవించే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయండి దేవా. మా హృదయాలు మార్చండి తండ్రి, మమ్మల్ని మార్చండి దేవా. మా హృదయంలో తండ్రి పాపపు ఆలోచనలు తీసివేయండి తండ్రి. తండ్రి మాకు పరిశుద్ధులుగా జీవించేలాగా మాకు సహాయం దయచేయండి దేవా. నీతి మంతులుగా ప్రభా నీ సన్నిధిలో విశ్వాసముతో అడిగేవారిలాగా ఉండడానికి సహాయం దయచేయండి. అపనమ్మకంతో ప్రభా మేము అడిగి ప్రభా పొందుకోలేకపోతున్నాము తండ్రి నాయన. అటువంటి అపనమ్మకంతో కాకుండా తండ్రి విశ్వాసంతో నీ సన్నిధిలో అడిగేవారిలాగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి దేవా. మా కోసం ఎన్నో దాచి ఉంచారు, మాకు ఇవ్వాలని చెప్పి ఎన్నో దాచి ఉంచారు తండ్రి. అటువంటి మా చెవులకి వినపడవు, నోటి కంటికి కనపడవు కదా దేవా. మేము ప్రార్థన చేసి అటువంటి మేము గ్రహించుకునే వాళ్ళగా ఉండడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. వాగ్దానం ప్రకారంగా తండ్రి బిడ్డలు ప్రార్థన చేసుకుని దేవా, నాకు దయవా ఈ దినాన నాకు ఈ వాగ్దానం వచ్చింది, ఇటు ప్రకారంగా నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతూ మధ్యాహ్న కాల సమయంలో నా మాటలు మీ సన్నిధిలోకి చేర్చుకోమని నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ధన్యవాదాలు. మంచి వర్తమానం నుంచి తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో యాదాన్ని గారు ఉన్నారు, వచ్చి వర్తమానం చెప్పారు. దేవుడు మనకి స్తోత్రం కలుగుగా. ప్రియులారా, దేవుడు మనందరినీ సజీవ లెక్కల్లో ఉంచి దేవుడు నటించాడు. అందరిని బట్టి దేవుడు పొందన ఆయన కాచి కాపాడి దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచాడంటే అది దేవుడికి ఎంతో మహిమ ఘనత ప్రభావాలు చెల్లించే వారిగా మనం ఉండాలి. కాబట్టి మనం వింటున్నాం, మన ప్రార్థన మన జీవితం ఏ విధంగా ఉంది, ఏ విధంగా మనం ప్రార్థన చేసి విజయాలు పొందుతూ ఉన్నాం అనేది మనకి వివరించారో అందుని బట్టి దేవుడికి వందనాలు. పిల్లరా, మనము ఎంత భక్తి చేసినా, ఎంత విశ్వాసములు ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థమే. ప్రేమను కలిగి మనం జీవించాలి. మన జీవితంలో ప్రేమ అనేది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. లోకాన్ని యోహాను యోహాను సువార్త 3:16 అనుకుంటా, చూడండి. యోహాను సువార్త 3:16 వచ్చినాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందాలి. అందుకోసం మనల్ని ఆయన ప్రేమ వలన మనము జీవిస్తూ ఉన్నాం, సజీవ లెక్కలో ఉన్నాం. కాపాడుతూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, జీవింపజేస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవుడు ప్రేమ మన పట్ల ఎంతో ఉంది. తృణీకరించకుండా మనము కూడా జాగ్రత్తగా ప్రేమించే విశ్వాసము మనకు ఉండాలి, ప్రేమించే జ్ఞానము మనము పొందుకోవాలి. దేవుడు మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఇతరుల పట్ల మనం కూడా అదే ప్రేమను కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మనకి చెప్పాడు,
ఎలా జీవించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా మీరు ఉండాలి ఈ లోకంలో అని చెప్పి మనకి హెచ్చరించిన ప్రకారంగా మనం కూడా ఆయన యొక్క ప్రేమను బట్టి మనం కూడా జీవిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసినటువంటి ఈ యొక్క శాపాలను బట్టి మనం ఎక్కడ ఆయన మనల్ని ప్రేమించుకొని విడిచిపెట్టలా. ఎక్కడ విడిచిపెట్టాడా? కాబట్టి మనం కూడా అలాంటి ప్రేమను కలిగి మనం జీవించాలి. అదంటాడు 97వ కీర్తనలో అంటాడు చూడండి, 97వ కీర్తన 10లో చూడండి. 97:10 యెహోవాను ప్రేమించు వారలారా, ఏమన్నాడు? యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఏమంటున్నాడు? ఆ చెడుతనాన్ని మీరు అసహించుకునే వారిగా ఉండాలి. చెడుతనాన్ని ప్రేమించేవారిగా మనము ఉండకూడదు. ఎందుకంటే ఆయన పిల్లలైన మనము, ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్న వారలారా నేనంటే తెలుసుకున్న మీరు ఏం చేయాలి? మీలో ఉన్నటువంటి చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడు అనేది ఉండకూడదు. చెడు ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడి యొక్క ప్రేమ ఉండదు. దేవుడు ప్రేమ ఉంటే నీవు చెడుతనాన్ని అసహించుకుంటావు. దేవుడి ప్రేమ లేకపోతే నువ్వేం చేస్తావు? చెడు కార్యాలు చేస్తూ ఉంటాం. కానీ మనం జాగ్రత్తగా, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్న నీవు నేను జాగ్రత్తగా జాగ్రత్త కలిగి మనం జీవించాలి. అదే అంటాడు చూడండి, ఇర్మియా కూడా ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథం 23:11 చూడండి. ఇర్మియా గ్రంథం 23 ఏమంటున్నాడు? ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు, నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడినది అంటున్నాడు. ఏమంటాడు? దేవుడి మందిరములో నాకు చెడుతనము కనబడింది అంటున్నాడు. మరి మనం దేవుడు మందిరానికి మనం వచ్చేటప్పుడు ఏ విధంగా ఉండాలి? మనం చెడుతనం ఆశ్రయించుకునేవారిగా, మంచి ప్రవర్తన కలిగి, మంచి ఉద్దేశాలు కలిగి, దేవుడి యొక్క లేఖనాల ప్రకారంగా ప్రేమను కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ప్రేమ లేకపోతే ఎంత భక్తి చేసినా వ్యర్థమే. ఇతరులు ప్రేమించే గుణం ఉండాలి, ఇతరుల్ని ఆదరించే గుణం ఉండాలి, వారికి సాయం చేసే జ్ఞానం కలిగి మనము జీవించాలి. అలాంటి లేకపోతే దేవుడు ఏమంటున్నాడు? అసహించుకుంటుంటున్నాడు. మీరు ప్రేమ లేకపోతే ఎంత భక్తి చేసినా వ్యర్థమే. అందుకోసమే దేవుడు హెచ్చరించినటువంటి మాటలు నేను కొన్ని చెప్పి నేను ముగిస్తాను ప్రియులు. ఎందుకంటే దేవుడి యొక్క ప్రేమ మన పట్ల ఉండి ఆయన మనల్ని ఎలా క్షమించాడు. మనం ఎప్పుడైనా మనం దేవుడిని ఎంత కలిగి ఉన్నాము, ఎంత భక్తి చేస్తున్నాము, ఎంత విశ్వాసములో ఉన్నాము, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. మనకి అనేకమైనటువంటి కార్యాలు మన పట్ల జరుగుతూ ఉంటాయి. జరగట్లేదంటే కారణం ఏంది? మనం దేవుడి ప్రేమను పొందట్లేదు. ఆయన అంటే మనకి ఇష్టం లేదు. ఇష్టం ఉంటున్నామంటే ఏమంటున్నాడు? దేవుని భక్తి చేస్తున్న వారులారా మీలో ఉన్నటువంటి చెడుతనమును అసహించుకోవాలి. ముఖ్యంగా చెడు అనేది ఉండకూడదు హృదయంలో నీ మనసులో చెడు అనేది ఉండటానికి వీల్లేదు. చెడుకి స్థానం ఉండదు. దేవుడి దగ్గర మనం అనుకుంటాం, నేను ఈ ఒక్క చెడు చేశాను, ఈ ఒక్క పాపం చేశాను, ఈ ఒక్క అబద్ధం ఆడాను, ఈ ఒక్క మోసమే చేశానంటే కుదరదు. దేవుడి దగ్గరకి వచ్చినప్పుడు దేవుడి రక్తంలో కడగబడిన నీవు నేను ఎటువంటిదైనా ఆశ్రయించుకోలే. ఎటువంటిది ఉండకూడదు. చెడుకు స్థానం లేదు. కాబట్టి మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు, 5 విధాలుగా హెచ్చరిస్తున్నాడు. మనమే అలాంటి స్థితి మనం ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత పాపం చేసినా, ఎంత అసూయతో ద్వేషంతో ఉన్నా కూడా ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని. ఆయన అసహించుకుంటే మనం బ్రతకగలుగుతామా? బ్రతకలేము. ఈ లోకంలో మనం ఉండను కూడా ఉండలేము, నడవను కూడా నడవలేము, జీవించడానికి కూడా మనము అర్హులం కాదు. కాబట్టి ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమను బట్టి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 22 చూడండి. ఎవరు మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగించినట్లుగా నీ పాపములు తుడిసివేసి ఉన్నాను. చూసినా నీవు ఎన్ని విధాలుగా ఈ లోకంలో నువ్వు చేసినా కూడా ఏమంటున్నాడు? యేసుప్రభువు వారు హెచ్చరిస్తున్నాడు. ఏమని? దేవుడు మంచు విడిపోనట్లుగా నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములు తుడిసివేసి ఉన్నాను. మన పాపాలు తుడిసివేశాడంట. ఏ విధంగా చూడు, మంచు ఏ విధంగా పడుతూ ఉంది, ఎలాగ వెళ్ళిపోతూ ఉందో మన యొక్క అతిక్రమములు, మన పాపాలు దేవుడు ఏమంటున్నాడు?
తుడిచివేశాను. అలా ఉదయకాలంలో ఎలా ఉంటుంది, మనసు విపరీతంగా పడుతుంది, మనిషి అగపడకుండా ఉంటుంది. అలాగే దేవుడు కూడా మన పట్ల, మన అతిక్రమల పట్ల మబ్బు తొలగిపోయినట్లు నీ పాపములు తుడిచివేశాను. తుడిచివేసిన ఆయన్ను మరలా మనం ఏం చేస్తున్నాం, మరలా మనం ఆ యొక్క పాపపు జోలికి మనం పోకుండా ఉండాలి. ఆ యొక్క పాపములో, ఈ లోకంలో మనం తిరుగుతూ ఉన్న నీవు ఎటువంటిది అంటకుండా మనం జాగ్రత్త కాపాడుకుంటూ ఉండాలి. తుడిచివేశాడు ఆయన, పాపాలు తీసివేసానని చెప్పాడు. తీసివేసిన తర్వాత మరలా పాపాలు ఎలాగా, ఇప్పుడు ఒక పుండు పడిందండి, ఆ పుండు పోయినట్టుగా మందు వాడావు, మరలా పుండు రావాలని కోరుకుంటావా? కోరుకోము. కానీ ఆ గాయం మానిపోయింది. తండ్రి నీకు వందనాలు ప్రభు, మరలా ఇక నేను గాయము తగలకుండా మనం చూసుకోవాలి కదా. అలా చూసుకోవాలనే దేవుడు ఏమంటాడు, నీ పాపములు తుడిసివేసి ఉన్నాను, ఇక మరలా నీవు పాపపు జోలికి పోకూడదు. పాపపు జోలికి మనం పోవటానికి వీలు లేదు. అదే 38 కూడా చూడండి, 38లో కూడా అంటాడు, 38:17 కూడా, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం కూడా ఏమంటున్నాడు చూడండి. 38:17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నాశనము గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములని నీవు పారవేసితివి. ఏమంటున్నాడు? ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. ఎందుకంటే మిక్కుటమైన ఆయాసం నెమ్మది కలగజేసేది ఆయన మాట. ఇప్పుడు చూడు, మనం ఎంత కోపడతామో, ఎంత కోపంతో మనం వస్తామో, మంచి మాటని ఏ విధంగా చేస్తుంది, ఆ కోపాన్ని చల్లారుస్తూ ఉంది. ఎంత ఆగ్రహంతో వస్తామో మనసులోకి, ఇప్పుడు మనం ఒకరిని ఏ విధంగానైనా వాడిని కొట్టాలి అనే ఒక అసూయతో, ద్వేషముతో ఉంటామో, ఆ మాట ఏ విధంగా వెళ్తాం, వాడిని ఏ విధంగానైనా ఏమంటారు చూసారా, వాడిని కలిగించుకొని వాడిని కొట్టాలరా. ఎందుకంటే ఆ యొక్క కోపం, ఆ వేషం అలా ఉంది, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క ద్వేషం అలా ఉంది. అలాంటి మాటలు ఉన్నప్పుడు ఏమంటున్నాడు దేవుడు? అంటున్న మాట ఏంది? ఏమంటున్నాడు? మిగుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుట కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనానికి వెళ్లకుండా. ఆడ అలాంటి ఆవేశంలో ఎలాంటి పరిస్థితి వస్తుందో మనకు తెలుసు. ఆవేశంలో ఏమైనా చేయగలుగుతాం, తర్వాత ఏమంటాం, మళ్ళీ తర్వాత ఆలోచించగలుగుతాం, నేను ఇలా చేశానే తప్పు. ఇప్పుడు ఆ యొక్క ఆవేశంలో నువ్వు చేసినటువంటి ఆ యొక్క పని తర్వాత ఆలోచించినప్పుడు ఎంత ఆలోచించినా వస్తుందా? రాదు ప్రియులారా. కాబట్టి మనం అందుకోసం ఎంతో జాగ్రత్తగా, దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? అవన్నీ ఏమంటున్నాడు? నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమనే గోతిలోకి పోకుండా తండ్రి నీవు వీపు తట్టేశాడంట. మనం చేసే పాపాలన్నీ, మనం చేసే ద్వేషాలు, అసూయలు, కక్షలు, ఇవన్నీ ఏం చేశాడు దేవుడు? తన వీపు వైపున వేసుకున్నాడు, వీపు వెనకాల. మరలా చూడటానికి వీల్లేదు, మరలా వాటి జోలికి పోవటానికి వీల్లేదు. మరలా నేను అప్పుడు పాపం చేశానే, అప్పుడు ఈ విధంగా చేశానే అనటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? తన వీపు పైన మన పాపాలన్నీ వెనకాల వేసాడంట. పారవేసిన మరలా ఎప్పుడు చూడకూడదు. అందుకోసమే ముందున్న వాటిని చూడండి, వెనకున్న వాటిని మీకు లేదు. పోయింది గతం. మనం చేసాము, ఎన్ని పాపాలు, ఎన్ని ద్వేషాలు, ఎన్ని అసూయలు, కక్షలు కలిగి ఉన్నామో వాటిని మరలా మనం చూడటానికి వీల్లేదు. ముందున్న వాటిని చూడమంటున్నాడు దేవుడు. వెనకున్నవి నేను తీసివేశాను, వెనకాల వేసాం అంతే. వెనకాలకు మనం చూడటానికి వీల్లేదు. కాబట్టి ఈ యొక్క మధ్యలో దేవుడు ప్రేమ మన పట్ల ఎంతో ఉంది కాబట్టి ఆ ప్రేమను బట్టి మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను మనం తృణీకరించే వారిగా ఉండకూడదు. అందుకోసం మనం చేసిన ప్రతి పాపాన్ని వెనక తట్టు నేను వేశాను, మరలా నీవు వెనక వైపు చూడవద్దు. వెనక చేసినటువంటి పాపాలు మనం చేయటానికి వీలు లేదు. కాబట్టి మనం ముందు వైపు మనం చూస్తూ ఉండాలి. ముందు వైపు మనకి ఏముందో మనకు తెలుస్తూ ఉంటుంది. వెలుగులో మనం వెళ్తూ ఉన్నాం, మన త్రోవలో మనం వెళ్తూ ఉన్నాం, ముందు నడుస్తూ ఉన్నాం. ముందు ఏముందా, గొయ్యుందా, ఏ కంపుందా, ఏదో మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అలాగే దేవుడి యొక్క ప్రేమ మనల్ని ఆదరిస్తూ ఉంది, ప్రేమిస్తూ ఉంది. మనం కూడా ఇతరుల పట్ల మనం కూడా క్షమించే గుణం ఉండాలి. మనం కూడా ఇంకను ఎప్పుడో అన్నాడు ఆ మాటలు, ఇంకను అవి గాయాలుగా ఉన్నాయనుకుంటాం మనం. ఇంకా అసూయలు, ద్వేషాలు, కక్షలు ఇవన్నీ మనకు ఉండకూడదు ప్రియులారా. ఎందుకంటే దేవుడి ప్రేమలో ఉంటున్న నీవు నేను ప్రేమలో నడుస్తున్నటువంటి నేను అవి మొత్తం మనకు ఉండకూడదు. దేవుడైతే మన పాపాలను ఏ విధంగా తన వెనక తట్టు వేసుకున్నాడు,
వేశాడు, కానీ నువ్వు వాటి జోలికి పోవటానికి వీల్లేదు. మనం కూడా ఇతరుల పట్ల మనం కూడా క్షమించాడు. ఎప్పుడు అన్నాడు, అన్నా పర్వాలేదు, నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను దేవుడి పట్ల అని చెప్పి మనం అలా ఆదరించేవారిగా ప్రేమించేవారిగా ఉండాలి తప్ప మనం ఇంకను అసూయ ద్వేషాలు కక్షలు మన పట్ల ఏమీ ఉండటానికి వీలు లేదు. దేవుడు అంటున్నాడు మనల్ని ఏ విధంగా క్షమించాడు, మరి మనం కూడా ఇతరుల పట్ల అలా క్షమించే గుణం నీకు నాకు కలిగి ఉండాలి. కలిగి ఉండకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా ఎంత చేసినా వ్యర్థము. వాటిని ఏమంటున్నాడు, నేను గుంటలు వేసి తొక్కి వేస్తానని చెప్పాడు మనం చేసిన పాపాలు కూడా. చూడండి మీకా గ్రంథం కూడా, మీకా గ్రంథం 7వ అధ్యాయంలో చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయము, మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం చూడండి. 7వ అధ్యాయం 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములు అణిచివేయును, వారి పాపమన్నిటిని సముద్రపు అగాధములో నీవు పడవేతువు. ఏమంటున్నాడు, మన పాపాలన్నిటినంట ఏం చేశాడంట, సముద్రపు అగాధములో పడవేశాడు. ఇక వాటి జోలికి పోవద్దు. మనం చేసిన పాపాలు, మనం చేసినటువంటి శాపాలు, మనం చేసినటువంటి ఈ లోకములో ఇవన్నీ ఏం చేశాడు ఆయన, వారి పాపమన్నిటిని సముద్ర అగాధములో నీవు పడవేశాడు. అంతే, సముద్ర అగాధములు పడవేశాడు. మరలా అవి రావటానికి వీలు లేదు, చేయటానికి వీలు లేదు. నువ్వు మరలా ఇంకను ఆ యొక్క పాప జీవితానికి పోవటానికి వీలు లేకుండా అగాధములు వేశాడు. అంతే, మరలా వాటిని గుర్తు చేసుకోవద్దు, వాటిని మనం అనకూడదు, వాటిని చేయకూడదు. నేను ఎప్పుడో చేశాను, ఎప్పుడో ఆమె నన్ను మాట అన్నది, ఎప్పుడో నన్ను అసూయ చేత ఏమన్నది, అవి మన హృదయంలో ఉండకూడదు, ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు, దేవుడి ప్రేమలో మనం ఎలా ఉన్నాము, మనం కూడా ఎన్ని చేసామంటే మనం ఆయన ప్రేమను బట్టి ఆయన మనల్ని చూస్తే మనం బ్రతకగలుగుతాం. ఒక్కరమైనా మనం చేసే పాపాలు, మనం చేసే మాటల ద్వారా ఏదైనా కానీ దేవుడు మనం చూసినట్టే మనం బ్రతకడానికి వీలు లేదు. కాబట్టి ఆయన ప్రేమలో మనల్ని అన్నిటిని తుడిసివేశాడు, అన్నీ కడగబడ్డాయి, అన్నీ మనం ఇంకనూ ఇక వాటి వైపు చూడటానికి కూడా వీలు లేదు. ఎందుకంటే గోతిలో నేను వేసి ప్రాతి వేశాను అంతే. ఎందుకంటే ఆయన యొక్క రక్తంలో కడగబడ్డాం, బాప్టిజం ద్వారా మన యొక్క పాపాలన్నీ సమాధి చేయబడ్డాయి అంతే. మరలా ఇక వెళ్ళటానికి వీల్లేదు. అదే అంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడు, అణిచివేసి ఉన్నాడు, మరి పాపాలన్నింటినీ సముద్రంలో అగాధంలో నీవు పడవేశావు అంతే. అగాధములో పడిపోయినాయి, ఇక మనం ఎక్కటానికి వెళ్ళటానికి వీలు లేదు. మరలా వాటిని తలంచడానికి, వాటి యొక్క జోలికి మనం పోవటానికి వీలు లేదు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరలా అది కూడా అంటున్నాడు, మరలా పడమాటికి ఏమన్నాడు చూద్దాం, కీర్తన, ఆ పడమాటికి తూర్పుకి ఎంత దూరం ఉందో నీ పాపంలో నేను అంత వెడపు చేసి ఉన్నాను అన్నాడు. చూద్దాం, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటున్నాడు, పడమాటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరముగా పరిచి ఉన్నాడు, పారవేసి ఉన్నాడు అంతే. పడమాటికి తూర్పు ఎంత దూరం, పడమాటి తూర్పు కలుస్తుందండి, కలవటానికి వీలు లేదు. ఆయన మన అతిక్రమలు, మన పాపాలు అంత దూరం వేసి ఉన్నాడు అండి, అంత దూరపరిచి ఉన్నాడు. కాబట్టి మనం ఇంకనూ ఆ యొక్క జోలికి పోవడానికి వీల్లేదు. ఆ పాప జీవితం మనకొద్దు, ఆ శాపాలు మనకొద్దు. కాబట్టి దేవుడు యందు యథార్థముతో, నీతిగా, న్యాయముగా ఆయన ప్రేమ కలిగి మనం జీవించాలి. ఆ ప్రేమలో నేను ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. దేవుడు మనల్ని అయితే మన పాపాల విషయంలో ఎలా క్షమించాడో ఇతరులను కూడా మనం కూడా క్షమించే గుణము, ప్రేమ కలిగి మనం జీవించాలి. అలాంటి ప్రేమ లేకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత భక్తి చేసినా, ఎంత విశ్వాసములు నేను ఉన్నాను, దేవుడు సన్నిధికి వస్తున్నానా కూడా వ్యర్థమే. అలాంటి జీవితం మనము జీవించకుండా దేవుడు ఎప్పుడో నీ యొక్క పాపాలు అంత వెడముగా చేసినాడు. చివరిగా చూద్దాం, ఇర్మియా గ్రంథం కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31, 34 చూడండి. 31వ అధ్యాయం 34. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినము వచ్చి చున్నవి, ఇది యెహోవా వాక్కు. 34 చదవండి. 34. నేను వారికి దేవుణ్ణి అయ్యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యోహాను గూర్చి బోధ నొందుదుము
అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములు క్షమించి వారి పాపములంటే ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను గనుక నేను ఏమన్నాడు? వారి దోషములు క్షమించి వారి పాపములు ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. క్షమించాను వారిని, నేను ఎప్పుడు మరల నేను జ్ఞాపకం చేసుకోను. మన పాపాలన్నీ ఏమన్నాడు? అగాధములో వేశానని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీ దోషములన్నీ క్షమించాను, ఇకను వారి యొక్క పాపములు కానీ వారి దోషములు కానీ నేను ఎప్పుడు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. ఎందుకంటే దేవుడి సన్నిధికి వస్తున్న నీవు నేను, దేవుడి యొక్క రక్తములో కడగబడిన నీవు నేను సరైనటువంటి భక్తి జీవితము జీవించాలి. ఎప్పుడు వాడి జోలికి పోకుండా, ఆ పాప జోలికి ఈ లోకానుసారంగా నడవకుండా, ఈ లోక మాలిన్యం అంటకుండా మనము కాపాడుకుంటూ సరైనటువంటి భక్తి జీవితంలో మనం జీవించాలి అని దేవుడి లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మనం జీవించాలి. ఈ లోకంలో జీవించినంత కాలం ఎలా ప్రేమతో, ఆప్యాయతో, అనురాగంతో జీవిస్తూ ఉండాలి తప్ప ద్వేషము, అసూయ, కక్షలు ఇవన్నీ మనకి ఉండటానికి వీలు లేకుండా సరైనటువంటి భక్తి జీవితం మనం కట్టుకుంటూ సరైనటువంటి భక్తి జీవితం మనం జీవించే వారిగా ఉండాలి. చివరిగా చదువుతాం, మత్తయి సువార్త చదువుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఎందుకంటే మనం చదువుతూ ఉంటాం, పరలోక ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. పిల్లారా, చేస్తామా చేయవా? పరలోక ప్రార్థన చేసేటప్పుడు అందులోనే దేవుడి యొక్క లేఖనాలు రాసి ఉన్నాయి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12 నుంచి చదవండి. 12 నుంచి 15 వరకు. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, శోధన నుంచి తేక దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించుము, మనుషుల అపరాధములను క్షమించిన ప్రకారము మన పరలోకపు తండ్రి కూడా మన అపరాధములను కూడా క్షమిస్తాడు. కాబట్టి మనం కూడా మనం యొక్క ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించాలని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారిని మనం క్షమిస్తున్నాము. దేవుడు మనల్ని ఎలా క్షమించాడు, మన యొక్క అపరాధంలో మనం నశించిపోతున్న ఈ లోకంలో దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమను కూడా మనలో కూడా ఇతరుల పట్ల మనం కూడా ప్రేమను చూపించాలి. ఆ ప్రేమ లేకపోతే వ్యర్థము. ప్రేమను కలిగి జీవించాలి అని దేవుడి లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. మరి ఆ ప్రేమను కలిగి ఉన్నావా? ఆ యొక్క జీవితం జీవిస్తున్నావా? ఇంకను ద్వేషము, అసూయ, కక్షలు ఈ యొక్క హృదయంలో పెట్టుకొని మనం ఎంత భక్తి చేసినా భక్తి జీవితం కాదు పిల్లరా. కాబట్టి మనం ప్రేమ కలిగి జీవించాలి. దేవుడు ఎలా మనల్ని ప్రేమించాడు, ఎలా మనల్ని హెచ్చరించాడు, ఎలా మన యొక్క పాపాలని తీసివేసి ఎలా పాతాళంలో తొక్కివేశాడో, ఇంకను అలాంటి జీవితానికి మనం పోకుండా సరైనటువంటి భక్తి చేస్తూ సరైనటువంటి ప్రేమలో మనం జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కలసం అలాంటి ప్రేమను మనం తృణీకరించకూడదు, అలాంటి ప్రేమను మనం వ్యతిరేకించకూడదు. ఎందుకంటే దేవుడు ప్రేమను బట్టి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం, సజీలకుల్లో ఉన్నాం. ఆయన సన్నిధిలో ఇలా సజీలకులు ఉండి ఆయన సన్నిధానంలో ఆయన స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఆదరించేవాడు, ప్రేమించేవాడు, సమస్త మీద జయమిచ్చేవాడు. కాబట్టి ఎక్కడ మన పాపాలు, ఎక్కడ మన యొక్క శాపాలు మొత్తం కొట్టివేశాడు. కాబట్టి మనం కూడా ఇతరుల పట్ల మనం ద్వేషం, అసూయ పెట్టుకోకుండా వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళని ఆదరిస్తూ మనం కూడా క్షమించే గుణం కలిగి ఉండాలి. అలాంటి గుణం కలిగి ఉన్నప్పుడు దేవుడి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్పిన లేఖనాల ప్రకారంగా నీవు నేను జీవించినట్లయితే దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో నిన్ను చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను ఏ విధంగా ఉన్నాం, ఏ ప్రేమ కలిగి ఉన్నాం, మనం కూడా తుడిసివేసేవారిగా ఉండాలి. వాళ్ళు చేసిన పాపాలను మనం తుడిసివేసేవారిగా ఉండాలి. మన యొక్క పాపాలు ఆయన ఎలాగైతే వెనకాల వేశాడు, మరలా వెనక తట్టు మనము చూడటానికి వీలు లేదు, వెనక వైపు చూడటానికి వీలు లేదు. మరలా మనం చేసినటువంటి పాపాలని అగాధంలో పుడిచివేశాడు. అగాధ జలములో తుడిచి పడవేసి ఎలాగా తుడిచివేయబడ్డాయో మనం కూడా ఇందులో ఈ లోకంలో పడిపోకున్నట్లు తుడిచివేసుకున్నాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతో ప్రేమమయుడు కాబట్టి ఆ ప్రేమ మన పట్ల చూపించాడు. కాబట్టి ఆ ప్రేమను కలిగి మనం కూడా జీవిస్తూ ఈ లోకాన్ని జయించేవారిగా, ఈ లోక మాలిన్యం అంటకుండా మనం కాపాడుకుంటూ ఎంతో భక్తి విశ్వాసములో ఎదిగేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. తనలో వచ్చి కలుముసినట్టే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మౌనతుడా, నాయనా నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ వందనాలు ప్రభువా. నిజంగానే ప్రభువా, నా తండ్రినైనా నువ్వు చూపించిన ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా. నా తండ్రి, ఆ ప్రేమ పట్ల నేను ఏ విధంగా ఉన్నాను ప్రభువా. నా తండ్రి, నువ్వు కూడా నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. నేను చేసిన పాపాలను బట్టి నా తండ్రి నువ్వు చూస్తే ప్రభువా నేను ఎప్పుడు నశించిపోవడానికి వీలు లేదు ప్రభువా. అలా నా తండ్రి ప్రభువా, నా తండ్రి నేను కూడా నా తండ్రి నా సహోదరులు
ఎంతో ప్రేమించాలా ప్రభు. నా తండ్రి ఎక్కడ నా తండ్రి మాలో కక్షలు నా తండ్రి ద్వేషం అసూయ ఇవన్నీ లేకుండా ప్రభు మేము ఎప్పుడు అలా నేను కూడా నా తండ్రి నాయన నేను కూడా అలాంటి స్వార్థం లేకుండా అలాంటి ఇగో నా దయచేయండి. నీ ఎక్కడ దుష్టుడికి అధికారం లేదు మాకు తెలియదు ప్రభా. నీ కృప నీ స్థితిలో వస్తుంది కానీ నీ కొందనాలు నా తండ్రి ఈ యొక్క మధ్య చెప్పిన లేఖనాల ప్రకారంగా ప్రతి ఒక్కరు ఆలోచించి గ్రహించి వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి గోనైనా నువ్వు ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నీ ప్రభా ఎక్కడ మేము నా తన ప్రేమలో ఉంటూ నా జీవిస్తూ నీ నామ ఘనత మహిమ ప్రభావం తెచ్చేవారిగా వాడుకోమని ఆ ప్రభును రక్షకులను యేసుక్రీస్తు వారి నామని ప్రార్థనలు తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడి ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము అందరికీ తోడేయుండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్.